మధ్యాహ్నం 12:30కు నేను మలక్పేట విలేజ్లకు రావడం జరిగింది. నేను అప్పుడే ఎంటర్ అవుతున్నా, మల్లారెడ్డి గారు కూడా నా ముందే వెళ్ళింది. అప్పుడు T5 సత్యనారాయణ వాళ్ళందరూ కూడా నన్ను ఇంటర్వ్యూ చేసి నా కారులోనే వస్తారు వాళ్ళు. నేను పోయేమో మా కార్యకర్త ఇంట్లో కూర్చున్నా, ఆయననేమో వాళ్ళ శ్రీనివాసరెడ్డి వారి ఇంట్లో కూర్చున్నాడు, నేనేమో మా పాండు ఇంట్లో కూర్చున్నా. పాండు ఇంట్లో కూర్చున్నప్పుడు నా దగ్గరికి మా 5 క్యాండిడేట్లు రావడం జరిగింది. 5 క్యాండిడేట్లు వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఎవరింటికి వాళ్ళని పోండి, నేను ఆడికే మీ ఇళ్ళ కాడికి వస్తా, ఇంటింటికి తిరుగుతా అని చెప్పి నా ప్రచార రథం తీసుకొని నేను వచ్చిన. ఆ మహిళలు తీసుకొని బండి తీసుకొని పోతున్నప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి గుండాలు అందరూ కూడా రౌడీ షీటర్లే. ఒక్కసారి ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూడండి, అన్నీ కూడా రౌడీ షీటర్లే. మా దగ్గర ఉన్నదేమో కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళ దగ్గర ఉన్నది రౌడీ షీటర్లు. మా మీద దౌర్జన్యం చేస్తుంటే ఇట్లా నూకడం జరిగింది. దాన్ని అందరూ నూకుతుంటే నేను కూడా పడిన చూడండి, అది ఆ ఫోటోలో. దాన్ని క్రాప్ చేసి కొట్టిండు అని చెప్పి ఒకటి సృష్టించి ఆ నూకులాట దొబ్బులాట ఎందుకయింది? మా ఏదైతే ప్రచారం ఉందో ఆ సతానికి సంబంధించినటువంటి వైర్లు గుంజేసి ఆ డ్రైవర్ కూడా ఎస్సీ పిల్లగాడు, ఆ పిల్లగాడు కూడా ఇక్కడే ఉన్నాడు. మరి ఆ ఇష్యూ జరిగినప్పుడు అక్కడే ఆ విధంగా శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఇష్యూ అనేది 4 రోజుల నుంచి మా క్యాండిడేట్ రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది. మా మహిళా సెల్ అధ్యక్షురాలు మా సోదరులు ఉంటే చూడండి, ఇప్పుడు వీడియోలు చూపిస్తాం, ఎమ్మెల్సీ చూపిస్తాం, హాస్పిటల్ పంపించాం, ఎమ్మెల్సీ చూపిస్తాం, అన్నీ కూడా చూడండి. ఇంత దౌర్జన్యం చేసి ఇక సిగ్గుమాలిన వాళ్ళు మాట్లాడుతాం. ఏమని రౌడిజం చేస్తున్నారు? రౌడిజం చేయడానికి నేను సింగిల్గా, నేను నా డ్రైవర్ తప్ప నా కార్లో ఎవరూ లేరు. నీకు మల్కాజిరి నుంచి వచ్చినటువంటి 25 నుంచి 30 మంది రౌడీలు ఉన్నారు. ఆ పాండు అనే పిల్లగాడు ఎవరైతున్నాడో మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ అనే రౌడీ షీట్ క్లోజ్ అయింది. పరమేష్, నీ పేరేం పేరు? శ్రీనాథ్. ఏం జరిగింది అక్కడ? నేను ఉన్నప్పుడు, నువ్వు జరిగినప్పుడు ఏం జరిగిందో చెప్పు ఒకసారి లేవాడి. నేను అది డీజే వెహికల్ అనే డ్రైవర్, దానికి నేను ప్రచారం చేస్తుంటే నా వెహికల్ చెట్టు కింద పెట్టుకున్నా. మా సార్ వాళ్ళు ప్రచారం చేయడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు గల్లీలోకి వెళ్ళి చెట్టు కింద పెట్టుకుంటే వాళ్ళు 50 మంది వచ్చి డీజే బంద్ చేయమని చెప్పి నేను బంద్ చేసి వెళ్ళమంటే వెళ్తుంటే వెళ్తుంటేనే 50 మంది వచ్చి అటాక్ ఇచ్చేసి నా మీద, మా డీజే ఆపరేటర్ మీద ఇద్దరిని కొట్టి మమ్మల్ని బండి దింపేసి మా డీజే వెళ్ళని చెప్పేసారు. అమ్మ ఏం జరిగిందో చెప్పు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మా జిల్లా నుండి నేను మా జిల్లా కమిటీలో ఉన్నటువంటి కొంతమందిని మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులలో బాధ్యులుగా చేస్తూ నేను ఒక ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. అందులో మా గండి సునీతమ్మ గారిని ఇంకా చాలా మందిని ఒక్కొక్క డివిజన్కు బాధ్యులుగా చేర్చి పంపించాను. ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే మలక్పేటలో జరిగిందో దాడి విషయంలో రాజకీయం అనంటే మల్లారెడ్డి గారికి కొట్లాటలు, పంచాయతీలు, కొనడం అమ్మడం వరకే ఆయనకు తెలుసు. గతంలో కూడా